పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. దళితులు అనుభవిస్తున్నటువంటి బాధలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. మా కులానికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు సంతోషమే, కానీ అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి యావత్తు దళిత జాతులు మొత్తం కూడా అనేక రకాల ఆవేదనలు గురవుతున్న విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తాం. అందులో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా కొన్ని విషయాలను అడగదలుచుకున్నాం. ఒకటి, దేవతల రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతిలో దళితులు ఎక్కడ? 2, ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఎక్కడ? 3, దళిత సంక్షేమం ఎక్కడ? 4, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ? 5, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఎక్కడ? 6, అసలు భారత రాజ్యాంగం అమలు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 అంశాల మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 6 అంశాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం సెప్టెంబర్ 10వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా సిద్ధపడుతూ ఆ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంఆర్పిఎస్ కార్యకర్తల సమావేశాన్ని పల్నాడు జిల్లాలో నరసరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. పెద్దలారా, నిర్మితమవుతున్నటువంటి రాజధానికి వస్తున్నటువంటి కోట్లాది రూపాయల డబ్బుల్లో కట్టేటప్పుడు, తిరిగి చెల్లించేటప్పుడు ఈ రాష్ట్రంలో 100కి 18% ఉండబడినటువంటి మా ఎస్సీలు, 100కి 6% ఉండబడిన మా ఎస్టీలు పన్నుల పేరు మీద మేము కట్టే డబ్బు మళ్ళీ తిరిగి చెల్లించడానికి అవకాశం లేదా? వస్తున్నటువంటి అప్పులు తిరిగి కట్టే దగ్గర మా భాగస్వామ్యం ఉన్నప్పుడు వస్తున్నటువంటి ఆస్తుల్లో కూడా మా భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది. మా దళితుల పాత్రని నిర్దేశించాల్సిన అవసరం ఉందని కూడా ఇష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తాం. ఇకపోతే దళితులకు రక్షణ లేకుండా పోయి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎప్పటి నుంచి చూసుకున్నా దాదాపు 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే అనేక సంఘటనలు చూసుకున్నా కూడా అగ్రవర్ణాలు ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, వైసీపీ వచ్చినా ఆ పేదల మీదే దాడులు జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో వచ్చి 2 సంవత్సరాల కాలంలో 23 హత్యలు జరిగినాయి. 23 హత్యల్లో 22 మంది మాదిగలు, ఒక్క మాల. 22 మంది మాదిగలు, ఒక్క మాల. అనంతపురం జిల్లాలో మా దళితులకు రక్షణ లేదనడానికి అనంతపురం జిల్లాలో 14 సంవత్సరాల బాలికని 14 మంది యువకులు 14 రోజుల పాటు అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం చేసినటువంటి నిందితులను తప్పించే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేసి మా రక్షణ కరువయ్యే విధంగా చేసింది. పక్కనే ఉండబడిన కర్నూలు జిల్లాలో ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పగిరి లక్ష్మీనారాయణ దగ్గర నుంచి మొదలుకుంటే సంజీవరావు టీఎం రమేష్ మాదికతో మొదలుకుంటే కర్నూలు జిల్లాలో మందు తాగడానికి వాటర్ బాటిల్ తీసుకురాలేదని చెప్పని మనోహర్ అనే యువకుడు చెప్పిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. వీటితో పాటు కడప జిల్లాలో జంట హత్యలు జరిగినాయి. ఓ బీసీ కులానికి సంబంధించిన అమ్మాయిను, లేదో అగ్రకులానికి సంబంధించిన అమ్మాయిను మా ఎస్సీ యువకులు ప్రేమించారని చెప్పని ఇద్దరు యువకుల్ని హత్య చేసిన సందర్భం అక్కడ కనపడతా ఉంది. వాటితో పాటు మన గుంటూరు కేంద్రంలో అమరావతి కోతవేడు దూరంలో ఉండబడినటువంటి గుంటూరు కేంద్రంలో ఆడవారిని నగ్నంగా ఊరేగించేటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. వీటితో పాటు రాజధాని ఏదైతే ఉందో, విజయవాడ కేంద్రం ఏదైతే ఉందో, విజయవాడలో సాయికృష్ణ మరణం అనుకుంటే అదేవిధంగా మా సోదరుడు క్రాంతి కుమారు ఆత్మహత్య కూడా ఉదంతా కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కూడా దళిత యువకుడిని కొట్టి చంపిన విషయం కూడా కనపడతా ఉంది.
అంటే ఒక్కసారి చూసుకుంటే అటు రాయలసీమ నుంచి మొదలుకుంటే ఉత్తరాంధ్ర వరకు కోస్తాంధ్ర వరకు అన్ని జిల్లాలలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయంటే అది 100% దళితుల మీద జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.